పాల్వంచలో దొంగతనం కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున దమ్మపేట సెంటర్ సమీపంలోని మారుతి సుజుకి షోరూం వద్ద 2 కార్లలో 9 మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. నైట్ పెట్రోలింగ్ లో ఉన్న ఎస్ఐ సుమన్ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి కత్తి, ఇనుప రాడ్లు, మంకీ క్యాప్స్ ను గుర్తించారు. అయితే నిందితుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అబ్దుల్ రసూల్ తల్లి పారా సుల్తాన్ వద్ద డబ్బులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వచ్చామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ కుట్ర వెనుక అబ్దుల్ రసూల్ భార్య ఇస్రత్ కుమారుడు అబ్దుల్ వాజీద్, మామ మహమ్మద్ ఉస్మాన్ ఉన్నట్లుగా తెలిపారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ సతీష్ తెలిపారు. ప్రస్తుతం కోడలు ఇస్రత్ పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు. పాల్వంచలో స్థానికంగా దమ్మపేట సెంటర్లో మొహమ్మద్ ఈసా అని ఒక కేటీపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతనికి అబ్దుల్ రసూల్ కొడుకు ఉన్నాడు, అతనితో పాటు ఇంకో కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కొత్తగూడెంలో ఉంటాడు. ఈ అబ్దుల్ రసూల్ మాత్రం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనే దమ్మపేట సెంటర్లోనే ఉంటుంది. ఈ అబ్దుల్ రసీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇస్రత్ ఉద్దేశం ఏంటంటే, ఈ కేటీపీఎస్లో రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు ఇచ్చిన పెన్షన్ వస్తూ ఉన్నది, మాకేం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం అందులో ఉంది. దానికి తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది, ఆ గదిలో బీరువా ఉంది. ఆ గదిలోకి ఈమెను ఎంటర్ కానిస్తలేదు వాళ్ళ అత్త. ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకుంటని ఇలా చెప్తా ఉంది. కానీ దాంట్లో ఎన్నడూ కూడా తనకు ఉన్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు, ప్రస్తావించలేదు. ఈ విషయంలో చాలాసార్లు కూడా గొడవలు జరిగినాయి. ఇంట్లో చాలా ధనం కానీ నగలు కానీ ఉంటుంది, వాటిని దొంగతనంగా వచ్చి తీసుకెళ్లాలని ఒక ఆలోచన. రైట్, మనం చూస్తున్నాం. పాల్వంచలో దొంగతనం కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున దమ్మపేట సెంటర్ సమీపంలోని మారుతి సుజుకి షోరూం వద్ద 2 కార్లలో 9 మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. నైట్ పెట్రోలింగ్ లో ఉన్న ఎస్ఐ సుమన్ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి కత్తి, ఇనుప రాడ్లు, మంకీ క్యాప్స్ ను గుర్తించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, రసూల్ భార్య పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా సర్చ్ జరుగుతోంది, ఏ విధంగా సర్చ్ చేస్తున్నారు, అండ్ అసలు ఈ కుట్ర కోణం ఏ విధంగా బయటపడింది, ఏ విధంగా భగ్నం చేశారు పోలీసులు? సింధు, పాల్వంచ పట్టణంలో అత్తగారి ఆస్తితో పాటు అత్తగారి ఇంట్లో బంగారు నగలతో పాటుగా అత్తగారిని అవసరమైతే అడ్డొస్తే చంపేందుకు మాత్రం కోడలతో పాటుగా కోడలు కుమారుడు, కోడలు సంబంధించిన తండ్రి ముగ్గురు కలిసి స్కెచ్ చేసి ఒక సుపారీ గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చి పాల్వంచలో ఈ ఘటన కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. నిన్న తెల్లవారుజామున పాల్వంచ నుంచి దమ్మపేట సెంటర్ వెళ్లే ప్రాంతంలో సుజుకి షోరూమ్ ఉంటుంది. సుజుకి షోరూమ్ ప్రాంతంలో సంబంధించి ఫర్హానా సుల్తానా అని మహిళ ఉంటుంది. ఆమెకు సంబంధించిన కుమారుడు అబ్దుల్ రసూల్ భార్య అబ్దుల్ రసీద్ సంబంధించిన భార్య ఉంటుంది. భార్య కొంతకాలంగా కుటుంబంలో వివాదం చెలరేగి తండ్రి వద్ద ఉంటుంది. ఆమె జనగామ బచ్చన్నపేట వద్ద ఉంటుంది. వీటికి సంబంధించిన ఇటీవల కాలంలో ఆ భార్య అబ్దుల్ రసూల్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రితో పాటు కుమారుడితో కలిసి అత్తగారింట్లో ఉన్న ఆస్తిని, ఆ అత్తగారింట్లో ఉన్న డాక్యుమెంట్స్, దాంతో పాటుగా బంగారు నగలతో పాటుగా ఇంట్లో విలువైన వస్తువులతో పాటు దొంగిలించేందుకు మాత్రం సుపారీ గ్యాంగ్ తో ఎవరైతే ఈ రసూల్ భార్య ఉన్నారో, రసూల్ భార్యతో పాటు రసూల్ మామ కూడా ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. ప్లాన్ వేయడమే కాకుండా వాళ్ళంతా కలిసి ఒక 9 మంది సుమారు వాళ్ళంతా కలిసి ఈ పాల్వంచ పట్టణాన్ని చేరుకొని రెక్కి నిర్వహిస్తున్న సందర్భంలో తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ సుమన్ మాత్రం వాళ్ళపై అనుమానించి వాళ్ళు ఇద్దరు 2 కార్లలో వస్తారు. వీరంతా 9 మంది కూడా గ్యాంగ్ కూడా వీరందరూ కూడా మంకీ క్యాపులతో పాటుగా చేతిలో వినపరాడ్లు, దాంతో పాటుగా పదునైన ఆయుధాలు, కత్తులు, సొరంగ మార్గం ఉన్న కత్తులు అంటే వాటిలలో ఇనుప రాడ్లలో అమర్చిన కత్తులతో 2-3 కత్తులతో ఉంటాయి. వీళ్ళందరినీ కూడా రెక్కి నిర్వహిస్తూ ఫరా సుల్తానా ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వారందరినీ విచారణ చేయగా మాత్రం కొన్ని కఠోర నిజాలు కూడా దీంట్లో బయటపడ్డాయి. అత్తని అవసరమైతే అత్తతో పాటు భర్తను కూడా చంపేసి ఇంట్లో ఉన్న ఆస్తి పత్రాలతో పాటుగా దాంట్లో ఉన్న బంగారు నగలు తీసుకొని రావాలంటూ మాత్రానికి కోడలు వేసిన స్కెచ్ మొత్తం బయటపడదని చెప్పవచ్చు. దీని ఘటనలో సంబంధించి ఇప్పటికే మామతో పాటుగా అంటే ఎవరైతే కోడలు ఉన్నారో కోడలు తండ్రి ఇరాసత్ అనే మహిళ మొత్తం ఈ ఘటనకు సూత్రధారిగా ఉంటుంది. ఆమె కొడుకు అబ్దుల్ వాజిద్ తో పాటు వాళ్ళ తాత
మరొక వ్యక్తి, ముగ్గురు కలిసి మొత్తం 8 మంది కలిసి, అంటే జనగామ పట్టణానికి సంబంధించిన కొంతమంది, బచ్చన్నపేట వాళ్ళు, సిద్దిపేటకు సంబంధించిన 2, మరొక 5, ముగ్గురు, 4 హైదరాబాద్ సంబంధించిన మొత్తం 9 మంది కలిసి ఈ స్కెచ్ కు ప్లాన్ వేశారు. ఈ ఘటన మాత్రం పోలీసులు మాత్రం నిగ్గు తేల్చారని చెప్పేసి, ఈ ఘటనలో సుమారు 9 సెల్ ఫోన్లతో పాటు 2 కార్లు, 4 మంకీ క్యాపులతో పాటుగా మిగతా 2-3 కత్తులను కూడా, పదునైన ఆయుధాలకు సంబంధించిన కత్తులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనపై కూడా పూర్తిగా కోడలు కోసం పూర్తిగా 2 బృందాలు కూడా పాల్వంచ సంబంధించిన డిఎస్పీ సతీష్ తో పాటుగా, సిఐ సతీష్ తో పాటుగా మా ఏరియా డిఎస్పీ ముగ్గురు కలిసి 2 బృందాలు కూడా కోడల కోసం వెతుకులాట కూడా కొనసాగిస్తున్న క్రమంలో, కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా చెప్పిన విషయాలలో మాత్రం కుటుంబంలో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్న వివాదాల సందర్భంలో ఇంట్లో నుంచి ఆస్తి పత్రాలతో పాటు డబ్బు, బంగారు నగలు తీసుకెళ్లి అవసరమైతే అడ్డు వచ్చిన ఈ క్రమంలో దొంగతనం చేసే సందర్భంలో అడ్డు వస్తే అత్తతో పాటు కొడుకును కూడా చంపాలని ప్లాన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రజనీ. కింద